ఈ టైంలో ఎవరబ్బా? ఎస్ కమెన్. ఆశ్చర్యంగా ఉందే. పెళ్లి అనగానే అనుకోని అతిథులు ఇంటికే వచ్చేస్తున్నారు. పెళ్లికి ఇంకా టైం ఉందమ్మా. మండపానికి వస్తే చాలు. ఏం కావ్య, ఏమిటిలా వచ్చావు? నా కాళ్ల మీద పడి దీపక్ని పెళ్లి చేసుకోవద్దు అని బ్రతిమలాడ్డానికొచ్చావా, లేక పెళ్లి సంగతి మర్చిపోమని బెదిరించి వెళ్దామని వచ్చావా? ఈ పెళ్లి ఆపడానికి నేనెవరిని? నేను ఒక ఆడదాన్ని మాధురి. జరిగింది తెలుసాక నీ పెళ్లి చెడగొట్టాలని నేనెలా అనుకుంటాను? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏవో మాటలు చెప్పి మనల్ని డైవర్ట్ చేయాలని చూస్తోంది మాధురి. దీని మాటలు నమ్మకు. నాగా చెప్పింది నిజం మాధురి. అమ్మా తల్లి, ఇంకేం మాట్లాడుకు, దయచేసి వెళ్ళు. మాధురి, నువ్వు వెళ్ళమని చెప్పు, నేనిప్పుడే వెళ్ళిపోతాను. వెళ్తే నాకొచ్చే నష్టమేం లేదు. కానీ నీ పెళ్లి సవ్యంగా జరగాలి అంటే నేను చెప్పేది నువ్వు విని తీరాలి. నేను నీ పెళ్లి ఆపాలి అనుకుంటే అది నీతో చెప్పే చేస్తాను. కుట్రలు కుతంత్రాలు నాకు అలవాట్లేదు. ఏదైనా నిజాయితీగా న్యాయంగానే చేస్తాను. నేను నమ్ముతున్నాను కావ్య. ఎందుకొచ్చావో చెప్పు. అది చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళున్నారని ఆలోచిస్తున్నావా? పర్వాలేదు, వీళ్ళు నా వెల్ విషర్స్. నువ్వు చెప్పు. నాకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీ పెళ్లి ఆపడానికి కుట్ర జరుగుతోంది. ఆచార్య దీపక్ని చంపాలని పథకం వేస్తున్నాడు. దీపక్ని ఎలాగైనా నువ్వే కాపాడాలి. నీ మాటలు నేనెలా నమ్మేది? నమ్మితే నీకే మంచిది. నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆలోచించుకో. కస్తూరి ఇంట్లోనే ప్లాన్ చేశాడు. ఏ క్షణంలోనైనా దీపక్ని చంపడానికి ఆచార్య ప్రయత్నం చేయొచ్చు. నువ్వే దీపక్ని హెచ్చరించాలి. మాధురి, నువ్వు ఆవిడ మాటలు నమ్ముతున్నావా? కావ్య సంగతి నాకు బాగా తెలుసు. అబద్ధాలు చెప్పదు. నేను నమ్ముతున్నాను కావ్య. చెప్పు. అయితే ఓ పని చేద్దాం. వెంటనే ఆచార్యతో మాట్లాడదాం. మనం ఆయన్ని అడిగి నిజం తెలుసుకుందాం. నీకెవైనా పిచ్చా? అతనెందుకు చెప్తాడు? అతను చంపాలనుకున్నది నిన్ను నన్ను కాదు, పోలీస్ ఆఫీసర్ని. అందుకే పక్కాగా ప్లాన్ చేసి పని ముగిస్తాడు. మనం పోలీసులకి ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. అందుకే ఆచార్యని అడ్డుకోవాలి, అతని ప్రయత్నాన్ని ఆపాలి. అది మాధురి ఒక్కదాని వల్లే అవుతుంది. అందుకే నేనిక్కడికొచ్చాను. లేకపోతే నేను పోలీసుల దగ్గరికి వెళ్లేదానిగా. ఇన్ని తెలివితేటలు ఉండబట్టే నువ్వు అంత పెద్ద కంపెనీని సక్సెస్ఫుల్ గా రన్ చేయగలిగావు. సరే, ఈ సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం భయపడకు. మీ అందరికంటే దీపక్ ప్రాణం నాకు ముఖ్యం. ఎలాగైనా దీపక్కి కాపాడుకుంటాను. నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్ కి చాలా థ్యాంక్స్. నువ్వు వెళ్ళొచ్చు. కావ్య చెప్పిందంతా నిజమే. ఆ ఆచార్య ఇలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటాడని నాకు మొదటి నుంచి అనుమానంగా ఉంది. సరే, నేనెళ్ళి ఆచార్యతో మాట్లాడొస్తాను. తొందరపడకు మాధురి, నేనొక ప్లాన్ చెప్తాను. దాని ప్రకారం నువ్వు చేశావనుకో, నేను చెప్పినట్టు చేశావనుకో, ఏ ప్రాబ్లము ఉండదు.